ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. దేవదేవుని నామస్మరణతో పులకించిన సాగర తీరం. విశాఖ శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ఘనంగా మహాసంప్రోక్షణ. తిరుచానూరు శ్రీనివాస ఆలయంలో తిరునక్షత్ర మహోత్సవం. శ్రీ రంగరామానుజ మహాదేశికన్ స్వామికి నీరాజనం. కడపనత్తం శ్రీ నల్లగొండరాయ స్వామికి తిరుచి ఉత్సవం. చిత్తూరు జిల్లా పలమనేరులో సత్యనారాయణ పూజ. స్నపన తిరుమంజన సేవలో అలఘనాథుని దర్శనం. గూడూరులో చక్రస్నాన మహోత్సవం. ప్రశాంత వదనంతో గంభీరత్వాన్ని ప్రదర్శించే ఆహ్లాదకర సాగర తీరం ఆధ్యాత్మిక తరంగాలతో భక్తి సౌగంధాలను వెదజల్లింది. విశాఖ మహానగరంలోని టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో మహాసంప్రోక్షణ క్రతువు బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ నెల 18వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఈ అద్భుత కార్యక్రమాన్ని టీటీడీ వైఖానస ఆగమోక్తంగా నిర్వహించింది. అశేష భక్త కోటి శ్రీ వెంకటేశ్వరుడి ఉత్సవ వైభవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించి పరవశించారు. ఉవ్వెత్తున ఎగిసిపడే అలలు, వన్నెలు తిరిగే ఇసుక తీరం, పచ్చని ప్రకృతి సోయగాలతో అందంగా ఆకట్టుకునే అద్భుత నగరం విశాఖపట్టణం. సాగర తీరంలో ఆధ్యాత్మిక సంబరం ఆద్యంతం ఉత్సవ శోభితంగా సాగింది. అనంత తేజోవిరాజిత అపార కరుణామృతుడు శ్రీ వెంకటేశ్వరుడు నిండైన ఆశీస్సులు విశాఖ నగరానికి మెండుగా అందాయి. మార్చి 18వ తేదీ నుండి 23వ తేదీ వరకు టీటీడీ నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ క్రతువు అంగరంగ వైభవంగా వైఖానస ఆగమోక్తంగా జరిగింది. ఇందులో భాగంగా బుధవారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు అర్చకం వేణుగోపాల దీక్షితులు, టీటీడీ ఆగమ సలహాదారు వేదాంతం విష్ణు భట్టాచార్యులు, టి సూర్యకుమార్ ఆచార్యుల ప్రత్యక్ష పర్యవేక్షణలో యాగశాలలో వేంచేసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులకు ప్రత్యేకంగా అర్చనాది కైంకర్యాలు జరిగాయి. అనంతరం ఋత్వికులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, అగ్ని ప్రణయనం, కుంభారాధన, నివేదన, హోమం, మహాపూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించారు. ఆపై ప్రధాన కలశ జలాలను టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులు, బోర్డు సభ్యులు పోకల అశోక్ కుమార్, జేఈఓలు సదా భార్గవి, వీరబ్రహ్మం, సివి&ఎస్ఓ గోపీనాథ్ చెట్టి, ఎస్వీబీసీ సీఈఓ జి సురేష్ కుమార్, టీటీడీ డిప్యూటీ ఈవోలు రమణప్రసాద్, విజయసారథి తదితరులు శిరస్సున ధరించి అర్చక బృంద పర్యవేక్షణలో ఆలయ ప్రదక్షిణగా తీసుకువెళ్లి వేదమంత్రాలు, మంగళవాద్యాల నడుమ వృషభలగ్న సుముహూర్తంలో గోపుర శిఖరాలను అభిషేకించి మహాసంప్రోక్షణ క్రతువును పూర్తి చేశారు.
ఈ కార్యక్రమంలో విశాఖ శారదాపీఠం పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి, ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి పాల్గొని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి అనుగ్రహ భాషణం చేశారు. విశాఖ జిల్లాకే ఒక అత్యద్భుతమైన మహాభాగ్యం. ఈ సముద్రుడు సాక్షిగా ఈరోజు సాక్షాత్తు ప్రపంచానికి దైవమైన, చరాచర సృష్టికి పరమాత్మ అయిన, మన అందరి గుండెల్లో ఆత్మరూపకంగా ఉన్న శ్రీమన్నారాయణుడు వెంకటేశ్వర స్వామి ఈ ప్రాంతానికి ఈరోజు ఆయన దివి నుండి భూమికి దిగివచ్చి ఈరోజు ప్రతిష్ఠించబడ్డారు. ఇది సామాన్యమైన విషయం కాదు. ఎందువల్లంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్కడెక్కడ స్వామి యొక్క నమూనా దేవాలయాలు నిర్మాణం చేసినా మన విశాఖ జిల్లాలో ప్రతిష్ఠైన ఈ దేవాలయం అంత గొప్పగా ఏ దేవాలయం ఉండదు అంటే అది అతిశయోక్తి కాదు. నిజంగా ఎన్నెన్నో దేవాలయాలు ఉండొచ్చు, కానీ ఆగమాల ప్రకారంగా ఉన్న దేవాలయం నిర్మాణం ఇక్కడ వెంకటేశ్వర స్వామిది జరిగింది. వేదాలలో అంటే ఆగమాలలో దేవాలయం ప్రత్యేకత తెలిపింది. మన సమస్త పాపాలు తొలగిపోవాలి అంటే, సమస్త కోరికలు తీరాలి అంటే దేవాలయ దర్శనం చాలా గొప్పది. అందులో వెంకటేశ్వర స్వామి దేవాలయం సామాన్యమైన దేవాలయం కాదు. ఇది బ్రహ్మాండమైన రాతి కట్టడం. అక్కడలాగే ఇక్కడ కూడా ధూపదీప కైంకర్యాదులు జరగాలి. అద్భుతమైన ఆగమం ఏదైనా ఉంది అంటే వైఖానస ఆగమం. అటువంటి వైఖానస ఆగమం ప్రకారంగా ఈరోజు ప్రతిష్ఠ జరిగింది. స్వామివారి దగ్గర కూడా అదే ఆగమం ప్రకారంగా పూజలు జరుగుతాయి. ఇక్కడ కూడా అదే రకంగా జరుగుతుంది. విశాఖ నగరానికి ఆధ్యాత్మిక శోభ తెచ్చే విధంగా ఈ సముద్రపు ఒడ్డున 10 ఎకరాల స్థలంలో సుమారు 26 కోట్ల రూపాయలతో ఈ ఆలయం నిర్మాణం చేపట్టడం జరిగింది. ఈ ఆలయంలో స్వామివారి ఆలయంతో పాటు పద్మావతి అమ్మవారి ఆలయము, ఆండాల అమ్మవారి ఆలయము, శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం కూడా కలిపి నిర్మాణం చేపట్టడం జరిగింది. స్వామివారి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం శ్రీ స్వరూపానంద స్వామి గారి ఆశీస్సులతో వారి చేతుల మీదుగా ఈరోజు ఆలయం ప్రారంభించుకోవడం ఎంతో గొప్ప శుభసూచకంగా భావిస్తూ ఉన్నాం. ఈ ఆలయం నిర్మాణం నుంచి కూడా మొదటి నుంచి కూడా కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి గారి ఆలయం విశాఖ నగరాల్లో నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆలయ నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఒక్క విశాఖ నగరానికే కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ ఆలయం పెద్ద ఎత్తున నిర్మించాలి. ఆలయ శోభ ఉత్తరాంధ్ర జిల్లాలకి పాకే విధంగా భక్తులకు అందుబాటులో ఉండే విధంగా ఈ ఆలయం తీర్చిదిద్దాలని చెప్పి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇక్కడ ఈ ఆలయాన్ని ఇంత అత్యంత వైభవంగా సుందరంగా నిర్మాణం చేపట్టడం జరిగింది. తిరుచానూరులోని శ్రీ శ్రీనివాస స్వామివారి ఆలయంలో శ్రీ గోళియాలం రంగరామానుజ మహాదేశికన్ స్వామి తిరునక్షత్రోత్సవాలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఏటా తమిళ సంప్రదాయం ప్రకారం పంగుని నెల అనురాధ నక్షత్రం రోజు మహాదేశికన్ స్వామి తిరునక్షత్రోత్సవాలను నిర్వహిస్తారు. శ్రీ శ్రీనివాస స్వామివారి ఆలయంలో శ్రీ రంగరామానుజ మహాదేశికన్లు సుదీర్ఘకాలం ఇక్కడే ఉంటూ స్వామివారి సేవలో తరించారు. ఈ సందర్భంగా నేటి ఉదయం మహాదేశికన్కు ఏకాంతంగా స్నపన తిరుమంజనం జరిపారు. ఆపై ఆలయ ముఖమండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శ్రీనివాస స్వామివారిని, మహాదేశికన్ స్వామి పాదుకలను కొలువు తీర్చి వేద పండితులు వేదపారాయణం ప్రబంధ గోష్ఠి నిర్వహించి సేవాకాలం సాతుమొరలను పూర్తి చేసి హారతులు అందజేశారు. చిత్తూరు జిల్లా కడపనత్తంలోని శ్రీ నల్లగొండరాయ స్వామివారి ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా తిరుచి సేవ జరిగింది. ముందుగా గర్భాలయంలోని స్వామివారి సుందరమూర్తిని రత్నాభరణాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా కొలువు తీర్చి అర్చనలను జరిపారు. ఆపై శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ నల్లగొండరాయ స్వామివారిని సకలాభరణ భూషితంగా అలంకరించి తిరుచుపై వెంచేపు చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళవాద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు తిరుచి సేవ వేడుకగా జరిగింది.
ఇక ఇటు చిత్తూరు జిల్లా పలమనేరులోని శ్రీ రామ సమేత సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో పాల్గొన మాస పూజలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లను సర్వాంగ సుందరంగా పుష్పమాలలతో అలంకరించి ఉంజల సేవలో కొలువు తీర్చారు. అనంతరం శాస్త్రోక్తంగా అర్చనాది కైంకర్యాలను పూర్తి చేసి నీరాజనాలు సమర్పించారు. నెల్లూరు జిల్లా గూడూరులోని శ్రీ అలఘనాథ స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా చక్రస్నాన క్రతువు ఆగమోక్తంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అలఘనాథ స్వామివారిని శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లను స్నానపీఠంపై వేంచేపు చేసి సంప్రదాయబద్ధంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం ఆలయ పుష్కరిణిలో శాస్త్రోక్తంగా చక్రస్నాన ఘట్టాన్ని పూర్తి చేశారు. కడపలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో పాల్గొన మాస పూజలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బుధవారాన్ని పురస్కరించుకుని స్వామివారికి పంచామృతాలతో అభిషేక సేవ నిర్వహించారు. వేద మంత్రాలు, మంగళ వాద్యాలతో కన్నుల పండుగగా వినాయకునికి అభిషేకాలను పూర్తి చేశారు. ఆపై పుష్పమాలలను అలంకరించి గరికతో అష్టోత్తరార్చన నిర్వహించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని శ్రీ గంగానమ్మ తల్లి ఆలయంలో వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి దివ్యమూర్తిని సర్వాంగ సుందరంగా ఆలయ ముఖమండపంలో వేంచేపు చేసి కుంకుమార్చనలను నిర్వహించారు. ముత్తైదువులు సామూహికంగా అమ్మవారిని కుంకుమ పూజలతో సేవించి ఆశీస్సులు అందుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో స్వామి అమ్మవార్లకు నెమలి వాహన సేవ జరిగింది. స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో ఆది దంపతులను సర్వాంగ సుందరంగా అలంకరించి నెమలి వాహనంపై వేంచేపు చేశారు. అనంతరం భక్తుల శివనామ స్మరణల నడుమ ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి ధూపదీప నివేదనలు, మంగళహారతులు అందజేశారు. తమిళనాడు రాష్ట్రం తిరునిండ్ర ఊరులోని శ్రీ ఎన్నై పెద్దతాయారు సమేత భక్తవత్సల పెరుమాళ్ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మార్చి 20వ తేదీ నుండి 29వ తేదీ వరకు టీటీడీ శ్రీ శెటగోప రామానుజ పెద్దజీయర్ స్వామి ఆధ్వర్యంలో శోభాయమానంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 2వ రోజున శ్రీదేవి భూదేవి సమేత శ్రీ భక్తవత్సల పెరుమాళ్కు అర్చకులు ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. టీటీడీ చేపట్టిన పుణ్యకార్యంలో భాగస్వాములయ్యే అపూర్వ అవకాశం. పసిపాపలను ఆపన్న హృదయంతో ఆదుకునేందుకు సాక్షాత్ శ్రీనివాసుడు భగవద్బంధువులకందిస్తోన్న గొప్ప వరం. గుండె జబ్బులతో బాధపడుతున్న పేద చిన్నారుల వైద్య చికిత్సలో భాగస్వాములయ్యేందుకు వదాన్యులైన దాతలను టీటీడీ ఆహ్వానిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తోన్న శ్రీ వెంకటేశ్వర ఆపన్న హృదయ స్కీమ్ ద్వారా పసిపాపల వైద్య చికిత్సకు దాతలు సహాయం చేయవచ్చు. తిరుపతిలోని శ్రీ పద్మావతి హృదయాలయం చిన్నపిల్లల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల వైద్య చికిత్స కోసం దాతలు ఒక్కో చిన్నారికి ₹1,00,000 వంతున విరాళాన్ని అందజేయవచ్చు. విరాళాలను అందించిన వారి పేర్లను దాతల నమోదు పట్టికలో నమోదు చేస్తారు. దాతకు టికెట్ కొనుగోలు ప్రాతిపదికన 5గురికి మించకుండా ఒకసారి శ్రీవారి బ్రేక్ దర్శనం కల్పిస్తారు. విరాళాలను అందజేయదలిచిన వారు వ్యక్తిగతంగాను మరియు ఫర్మ్ లేదా ట్రస్ట్ తరఫున విరాళాలను అందజేయవచ్చు. దాతలు తమ విరాళాలను శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు పంపగలరు. ఎస్వి ప్రాణదాన ట్రస్ట్ నంబర్ 01110011006369, ఐఎఫ్ఎస్సి కోడ్ UBIN 0801313. గుండె జబ్బులతో బాధపడుతున్న చిన్నారులకు ఆపన్న హస్తాన్ని అందించండి. శ్రీ వెంకటేశ్వర ఆపన్న హృదయ స్కీమ్కి విరాళాలను అందజేయండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అనంతపురం జిల్లా కదిరి పట్టణంలోని ఖాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు కోలాహలంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి గజవాహన సేవ జరిగింది. సువర్ణాభరణాలు, గజపుష్ప మాలలు, పట్టు వస్త్రాలతో దేదీప్యమానంగా స్వామివారిని అలంకరించి గజవాహనంపై వేంచేపు చేశారు. అనంతరం కళా బృందాల కళా ప్రదర్శనలు, గోవిందనామ స్మరణల నడుమ వేడుకగా స్వామివారికి వాహన సేవను నిర్వహించి హారతులు అందజేశారు.
సత్య ప్రమాణాల నిలయంగా పేరు గడించిన చిత్తూరు జిల్లాలోని కాణిపాక క్షేత్రం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి సన్నిధిలో సంకటహర చతుర్థి పూజలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి స్వర్ణ రథోత్సవ సేవ జరిగింది. శ్రీ సిద్ధిబుద్ధి సమేతంగా వినాయక స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా సుగంధ భరిత పుష్పమాలల సమన్వితంగా అలంకరించి దివ్య శోభిత స్వర్ణ రథంపై వెంచేపు చేశారు. అనంతరం భక్తుల జై గణేశ నామస్మరణల నడుమ విఘ్నాధిపతి రథోత్సవం శోభాయమానంగా సాగింది. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. యుగ యుగాలకు కర్తవు నీవే, యుగ యుగాలకు కర్తవు నీవే. ఆనంద తేజ ఓ విఘ్నరాజా, ఆనంద తేజ ఓ విఘ్నరాజా. ఒంగోలులోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీరామచంద్ర స్వామివారి కళ్యాణం ఆధ్యాత్మిక శోభితంగా జరిగింది. శ్రీ సీతాలక్ష్మణ సహితంగా శ్రీ కోదండరామస్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. వేద మంత్రాలు, మంగళవాద్యాల నడుమ అర్చకులు సీతారాములకు సంప్రదాయబద్ధంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. కర్నూలు జిల్లాలోని సుప్రసిద్ధ నారసింహ క్షేత్రం అహోబిలంలో స్వామివారి తెప్పోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా చిన్న అహోబిలంలో శ్రీ ప్రహ్లాద వరదరాయ స్వామివారిని దేవరుల సమేతంగా స్వర్ణాభరణాలు, గజపుష్ప హారాలతో దగద్ధగాయమానమైన అలంకరణలో తిరుచుపై కొలువు తీర్చి ఊరేగింపుగా పుష్కరిణి చెంతకు తీసుకువచ్చారు. ఆపై విద్యుత్ కాంతులు, పుష్పతోరణాలతో అందంగా సిద్ధం చేసిన తెప్పపై స్వామి అమ్మవార్లను కొలువు తీర్చి వేద పారాయణం, భక్తి సంకీర్తనం, మంగళధ్వనుల నడుమ ఆహ్లాదభరితంగా తెప్పోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు దివ్యకాంతుల వెలుగుల్లో శ్రీ నరసింహస్వామి వారి ఉత్సవ సోయగాన్ని వీక్షించి తరించారు. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులోని శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆలయం తిరునాళ్లతో సందడిగా దర్శనమిస్తోంది. శ్రీ గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ తల్లి విగ్రహాలను సకలాభరణ భూషితంగా అలంకరించి రథంపై వేంచేపు చేశారు. అనంతరం వేలాదిగా తరలివచ్చిన భక్తజన సందోహం నడుమ అమ్మవారి రథోత్సవం వేడుకగా సాగింది. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బాలాలయంలో లోక కళ్యాణార్థం పంచకుండాత్మక మహాకుంభాభిషేక హోమ మహోత్సవాలు వేదోక్తంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారి సన్నిధిలో స్వస్తివాచనం, విశ్వక్సేన పూజ, పుణ్యహవాచనం, రక్షాబంధనం, పంచగవ్య ప్రాసన, వాస్తు పూజ, వాస్తు హోమం తదితర క్రతువులను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తల నీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మంగళవారం 69,711 మంది భక్తులు దర్శించుకున్నారు. 30,871 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,41,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవిందా హరి గోవిందా గోవిందా.